నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. అమెరికా ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు కూడా వచ్చేసాయి. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. మరి అలాంటప్పుడు కమలా హ్యారిస్ అమెరికా ప్రెసిడెంట్ ఎలా అవుతారు? ఇదే కదా మీ డౌట్? జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ 312 ఎలక్టోరల్ ఓట్లతో సూపర్ విక్టరీ సాధించారు. అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరికొద్ది రోజుల్లో అమెరికా 47వ ప్రెసిడెంట్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇలాంటి సమయంలో యుఎస్ ప్రెసిడెంట్గా కమలా హ్యారిస్ను చేయాలంటూ డిమాండ్లు రావటం చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏంటంటే, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయటానికి ఇంకొన్ని వారాల సమయం ఉంది. అప్పటి వరకు డెమోక్రటిక్ పార్టీనే అధికారంలో ఉంటుంది. అంటే జో బైడెన్ ప్రెసిడెంట్గా కొనసాగుతారన్నమాట. అయితే డెమోక్రటిక్ పార్టీకి అధికారం మిగిలి ఉన్న ఈ కొద్ది వారాల పాటు బైడెన్ను ప్రెసిడెంట్గా తొలగించి కమలా హారిస్కు పగ్గాలు అప్పగించాలని ఆమె మాజీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జమాల్ సిమన్స్ సూచించారు. ఇటీవల ఓ టాక్ షోలో మాట్లాడిన ఆయన, బైడెన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉపాధ్యక్షురాలు హ్యారిస్కు ఆ బాధ్యతలు అప్పగించాలని, ఆ విధంగా ఆమెను యుఎస్ ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ను చేయాలని సూచించారు. అప్పటి వరకు జో బైడెన్ అద్భుతంగా పరిపాలించారన్న సిమన్స్, ఆయన తన చివరి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు. కొద్ది వారాల పాటు మిగిలిన పదవీ కాలాన్ని ఆయన కమలా హ్యారిస్ కోసం త్యాగం చేయాలని సూచించారు. అలా చేస్తే రాబోయే కాలంలో అధ్యక్ష ఎన్నికల బరిలో మహిళలు నిలబడటానికి మార్గం వేసిన వాళ్ళవుతారని సిమన్స్ వ్యాఖ్యానించారు. దీంతో అమెరికా ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ అంటూ సిమన్స్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.